ఏపీలో షర్మిల దూకుడుని ఇతర పార్టీల నేతలు తట్టుకోలేకపోతున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు అన్నారు. ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేక మంత్రి రోజా, ఎమ్మెల్యే నాని ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. అసలు రోజాకు టికెట్ రాదని, వచ్చిన డిపాజిట్లు దక్కవని గోనె జోస్యం చెప్పారు. నాని గెలుస్తారో లేదో కూడా తెలియదన్నారు. రాజకీయాల్లో జరుగుతున్న హాట్ చర్చ. షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆమె దూకుడుకు తట్టుకోలేక మెంటల్ గన్లు, తర్వాత బూతుల కొడాలి కాదు బూతుల నాని, బూతుల రోజా, ఇంకా కొంతమంది ఆయారాం గయారాములు, వార్డు మెంబర్ గెలవని రాని వాళ్ళు, సర్పంచులు కాని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, వాళ్ళతో ఏదైతుందో సోషల్ మీడియా కానీ కొన్ని మెయిన్ మీడియాస్లో ఏదైతుందో ఇంటర్వ్యూ చేపించి ఆమెను ఏదైతుందో ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. ఈ బూతుల ఈరోజే నేను చూశాను, ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ లార్జెస్ట్ పేపర్ ఇది. దీంట్లో 2 కాలం ఐటమ్. 2014 కంటే ముందు షర్మిల గారు పాదయాత్ర చేసి తర్వాత కనిపించలే ఎక్కడ పోయిందో అని అడుగుతున్నాడు. అయ్యా బూతుల నాని, ఆమె 18 ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆంధ్రలో 17, ఇక్కడ సురేఖ గారు, కొండ సురేఖ గారు. అప్పటి వరకు ఆమె ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయలేదు, మైక్ అంటే తెలియదు. అట్లే విజయమ్మ గారికి, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి, మీ నాయకుడు, ప్రస్తుత నాయకుడు, రేపు ఎక్కడ పోతావు తెలియదు. అతను జైల్లో ఉంటే పార్టీని రక్షించుకోవడానికి కోసము ఆ 18 ఉప ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేశారయ్యా. ఎక్కడెక్కడ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కడప అండ్ తెలంగాణలో వరంగల్, ఇన్ని జిల్లాలు తిరిగి వాళ్ళు 18 సీట్లు, ఆ రోజు దాదాపు 17 ఆంధ్రలో, 13-14 సీట్లు తెలుగుదేశం డిపాజిట్ పోయింది. తంపింగ్ మెజార్టీతో గెలిచింది. బ్రహ్మరథం బట్టి నువ్వు షర్మిలమ్మ గారికి. ఆ రోజు షర్మిలమ్మ గారు ప్రచారం చేయకపోతే ఆ 6-7 సీట్లు మాత్రమే గెలిచేది. దాని తర్వాత ఏం చేయాలనుకున్నప్పుడు ఏదైతుందో బస్ యాత్ర చేయాలని ఏదైతుందో నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, ఎవరు చేయాలా, విజయమ్మ గారా, భారతమ్మ గారా, షర్మిలమ్మ గారా. అప్పుడు ఏదైతుందో ఆ ఒపీనియన్ నేను ఇచ్చాను. తర్వాత సజ్జల గారు, భారతి గారు, షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు కూర్చొని నిర్ణయించారు. భారతమ్మ చెప్పాలి, నేను సాక్షి పేపర్ చూసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూసుకోవాలా, పరిశ్రమ ఏది ఇండియా సిమెంట్ ఉంది కదా, ఆ సిమెంట్ చూసుకోవాలా అన్నప్పుడు ఏదైతుందో విజయమ్మ గారు ఒక ప్రపోజ్ చేశారు, సుబ్బారెడ్డి గారు, ఇద్దరు, షర్మిలమ్మను పాదయాత్ర చేయాలని. అప్పుడు పాదయాత్ర చేయడం జరిగింది. అది పాదయాత్ర ఏదైతుందో 2014 కంటే ముందు. ఆ రోజు ఏమంటున్నారు ఇప్పుడు సజ్జల గారు కానీ, కొడాలి నాని గారు కానీ, ఆమె పాదయాత్ర చేసిన రిజల్ట్ రాలేదు. రోజా నీకు టికెట్ దొరకది, టికెట్ దొరికినా డిపాజిట్ పోవడం ఖాయము. కొడాలి నాని నేను చెప్పలేను, ఓడిపోతానని. బట్ అధికారం కోల్పోవడం అనేది ఖాయము. 135 కోట్ల జనాభా, భారతదేశ జనాభా 135 crores, అధికారం వచ్చే సమస్య లేదు. 23 టీడీపీకి వచ్చాయి. ఆ 23 కంటే తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవద్దు ఈరోజు. అటువంటిది మీరు ఏదైతుందో సమస్యల మీద మాట్లాడుతుంది. 2014 ఎన్నికల తర్వాత ఖమ్మంలో కాంట్రాక్టరే, రాజకీయాలు ఓనవాళ్ళు లేవు. వాళ్ళ తండ్రి, తాత ఎవరు శాసనసభ్యుడు కానీ, సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ, మున్సిపల్ కౌన్సిల్ కాలే. డబ్బుల కోసము పార్టీలో చేరి ఆయన ఎంపీ క్యాండిడేట్ గా డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ 3 ఎమ్మెల్యేలు 119 ఎమ్మెల్యే స్థానాల్లో చేశారు 2014లో. కొడాలి నాని గారు, బూతుల నాని, బూతుల రోజా 2014లో 119 సీట్లు తెలంగాణ ప్రాంతంలో 17 లోక్సభ చేశాడు వైఎస్ఆర్ పార్టీ. నేను అడుగుతున్నా, ఆ రోజు ఆంధ్రలో మాత్రమే ప్రచారం చేసిండు, తెలంగాణలో ఎక్కడ చేయలే. ఒకే ఒక జిల్లా ఖమ్మంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 డే, 2.5 days, షర్మిలమ్మ గారు, విజయలక్ష్మి గారు, ఈ 3 మాత్రమే. ఆ రోజు పొంగిలేటి డబ్బుల ప్యాకేజ్ కోసం ఏదైతుందో, డబ్బుల ప్యాకేజ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఖమ్మమే ఆయన ప్రచారం చేశాడు. తల్లిని చెల్లిని శాసించాడు. ఎక్కడికి పోవడానికి వీల్లేదు, ఖమ్మమే. ఆ రోజు 1 లోకసభ, 3 అసెంబ్లీ గెలిచింది. ఆంధ్రలో 9 లోకసభ, 67 అసెంబ్లీ.